బ్రేకింగ్ న్యూస్ ఏపీలో సోషల్ మీడియా వ్యవహారం పొలిటికల్ గా అగ్గిరాజేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు రాతలు రాసేది ఎంతటి వారైనా ఉపేక్షించబోమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి, హరికృష్ణారెడ్డి అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గతంలో పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ మీద తొడగొట్టి మీసమేలేసిన కేసులో హరికృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో తనపై చేసుకున్నారని కోర్టు ముందు పెద్దిరెడ్డి సుధారాణి చెప్పారు. తమపై ఒంగోలు పోలీసులు దురుసుగా వ్యవహరించినట్లు ఆమె న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఇద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించగా వైద్య పరీక్షలు చేసి అనంతరం జిల్లా జైలుకు తరలించారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధింపులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు డీసీపీ ద్వారకా తిరుమలరావును కలిసి అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నేతలపై అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. మరోవైపు వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులను సీఎం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా సైకోల్ అంటూ సంబోధించి ఎవరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వ్యక్తులకు తగిన శాస్తి చేస్తామని చంద్రబాబు నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధి కోసం తాము ముందుకు సాగుతుంటే తమపై సోషల్ మీడియా కేంద్రంగా విషయం కక్కుతున్నారన్నారు. ప్రపంచంలో ఉండే చట్టాలను అధ్యయనం చేసి ప్రజాస్వామ్యబద్ధంగానే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మీకు మీ కుటుంబ సభ్యులపైన కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. మీ తల్లైనా చెల్లైనా మీకు గౌరవం లేకపోవచ్చు. నేను ఒకటే చెప్తాను, ఏ ఆడబిడ్డ అయినా సరే, ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు కూతుర్ల పైన పెట్టినా వదిలిపెట్టను. ఐఎమ్ వెరీ క్లియర్. సభ్యత సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి. మనుషులు మనుషులుగా ఉండండి, మృగాలుగా తయారు కావద్దండి. మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ చేయాలో అదే విధంగా ట్రీట్ చేస్తాం. మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం, రాళ్ల యుగం కాదు, రాతి యుగం కాదు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వీళ్ళకి తెలివైనట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర మీ కథలేంటి నాకు అర్థం కాలేదు. మీకోసం ప్రమోట్ చేయాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని. సోషల్ మీడియా వచ్చింది తర్వాత. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై అయితే కేసులు, అరెస్టుల పర్వం ఏపీలో కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాయిశంకర్ సిద్ధంగా ఉన్నారు. సాయిశంకర్, చెప్పండి, ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. అటు వైసీపీ నేతలు దీనికి సంబంధించి ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వం పైన లేకపోతే నేతలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నటువంటి వారికి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం అయితే అరెస్టుల పర్వం అనేది ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సంబంధించి కొంతమంది అందుబాటులో లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సెర్చ్ చేసి మరీ పోలీసులు అయితే పట్టుకొని అరెస్టులు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్సీపీ నేతలు అయితే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కావాలని చెప్పి ఇబ్బంది పెట్టే విధంగా కార్యకర్తలను ఎక్కడా లేనటువంటి అక్రమ కేసులు పెట్టి బనాయిస్తున్నారనే విధంగా కూడా చెప్తున్నారు. అసలు సోషల్ మీడియాకి సంబంధించి కానీ లేకపోతే భావ వ్యతిరేక వాళ్ళు ఏవైతే
వాళ్ళకి సంబంధించినటువంటి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరిని దూషించే విధంగా లేనప్పటికీ కూడా వాళ్ళు కావాలని చెప్పి దూషించారు, లేకపోతే తీవ్రమైనటువంటి అసభ్యకరంగా ఉన్నాయి అనేటటువంటి నేరాల కింద కూడా వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. కానీ కోర్టు పరిధిలో ఇవేవి నిలవు అనే విధంగా కూడా వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కొంతమంది బాధితులకు సంబంధించినటువంటి అంశాల్లో దాడులు కూడా అంటే అరెస్టు చేసినటువంటి పరిస్థితుల్లో దురుసుగా కూడా వ్యవహరిస్తున్నారంటూ నిన్న పెద్దిరెడ్డి సుధారాణి అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుధారాణిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఒంగోలు అదేవిధంగా గుంటూరు పోలీసులు ఆమెతో దురుసుగా వ్యవహరించారు, ఆమె పైన దాడి చేశారనే విధంగా కూడా వాళ్ళు చెప్పారు. నిన్న జడ్జి ముందు కూడా సుధారాణి అయితే ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. కాకపోతే వైద్య పరీక్షలకు పంపించినటువంటి నేపథ్యంలో మాత్రం వైద్య పరిషత్తుల్లో అవన్నీ కూడా గాయాలు ఏవైతే గతంలో ఎప్పుడో తగిలినటువంటి గాయాలు అనే విధంగా మాత్రం వైద్యులు నిర్ధారించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం సరైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించలేదు, ఆమెని కావాలని చెప్పి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేశారంటున్నారు. దాంతోపాటు మరికొంతమందికి సంబంధించినటువంటి అంశంలో కూడా కావాలని చెప్పి అక్రమంగా అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి అనే విధంగా కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వైఎస్ఆర్సీపీ నేతలను కూడా టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు మరి సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి అసభ్యకర పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే విధంగా కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు, డీజీపీని కలిసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలినటువంటి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన పెడుతున్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్యలు తీసుకోవాలి, టీడీపీకి సంబంధించినటువంటి నేతలను కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా వాళ్ళు కోరారు. దీనికి సంబంధించి 2-3 రోజులు సమయం ఇస్తాము, ఒకవేళ కనుక పోలీస్ శాఖ కనుక చర్యలు తీసుకోకపోతే కంపల్సరీగా దీనికి సంబంధించినటువంటి అంశాల్లో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్పడం జరిగింది. నిన్న వాళ్ళు ఫిర్యాదులు చేశారు కాబట్టి సోమవారం మంగళవారం వరకు ఆగి ఈ అంశంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రసన్న. థ్యాంక్ యూ సాయి శంకర్.